ఎక్కువ ఘాటు లేకుండా హెవీ మసాలా లేకుండా బిర్యానీకి ధీటుగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఈ పులావ్ని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోవాల్సిందేనండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఫస్ట్గా నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ అయితే మష్రూమ్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుని దాని అయితే 2గా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్ అయితే తీసుకుని సన్నగా అయితే ఇక్కడ చాప్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ తీసుకుని దాంట్లోకి అయితే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే గీ అయితే వేస్తున్నానండి. అలాగే ఇందులోనే ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది పులావ్ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. బిర్యానీలకి పులావులకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా అయితే మాత్రం మంచిగా ఉంటుంది. సో దీంట్లోకి అయితే హోల్ గరం మసాలా వేసుకున్నానండి. గోడంబి, సోంపు, చెక్క, పట్ట, 2 బిర్యానీ ఆకు. ఇవైతే మాత్రం గోల్డెన్ బ్రౌన్ వేగించిన తరువాత అయితే మాత్రం దీంట్లోకి ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే మాత్రం వేసేసుకున్నానండి. ఈ ఆనియన్ అయితే మాత్రము మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అయితే వేపించుకోవాలండి. ఎందుకంటే అప్పుడేనండి దీంట్లోకి అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, దీంట్లోకి మనము టమాటో కానీ అసలు ఏమీ వేయమండి. ఓన్లీ ఒక్క ఆనియన్ అయితే మాత్రం వేసుకుంటాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుంది. దీంట్లోకి కొంచెం ఒక 6-7 మిరియాలు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత అయితే మాత్రము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మాత్రం వేపించుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పులావ్కి అయితే మాత్రము. ఇక్కడ దీంట్లో అది మంచిగా వేగిన తర్వాత అయితే మాత్రం ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అయితే మాత్రం వేసేసేయండి. అలాగే దీంట్లో మాత్రం రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని ఒక 5 minutes అండి మూత పెట్టేసుకొని అయితే మాత్రం మంచిగా ఆయిల్లోనే మాత్రం మష్రూమ్ అయితే మగ్గనివ్వండి. అప్పుడే మనము వేసిన సాల్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మంచిగా అయితే ఆ మష్రూమ్కి అయితే మాత్రం పడుతుందండి. అలాగే ఆ మష్రూమ్ని అయితే ఆయిల్లోనే ఒక 5 minutes అయితే లో ఫ్లేమ్లో అయితే మంచిగా అయితే మాత్రం దాన్ని అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే మాత్రం వేస్తున్నానండి. ఈ గరం మసాలాని కూడా ఒక 3 minutes అయితే మాత్రం ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు అయితే మాత్రం మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. పచ్చివాసన పోతేనే మనకైతే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. సో అందుకే ఒక 3 minutes అయితే మాత్రము మూత పెట్టేసుకొని మంచిగా ఆయిల్లోనే అయితే మగ్గిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మష్రూమ్కి అయితే మాత్రం మంచిగా మసాలా అన్నీ కూడా పడుతుందండి. మనకు అప్పుడు పులావ్లో మష్రూమ్ తింటుంటే కూడా ఆ ఇదనేది రాదు, పచ్చిగా వాసన అనేది ఉండదు. సో ఇది వేగిన తర్వాత అయితే మాత్రం నేను ఇక్కడ ఈ కప్తో 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 2 cups ఆఫ్ రైస్కి అయితే మాత్రం 3 cups ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ తీసుకునేట్టుగా ఉంటే 1:2 వాటర్ అయితే వేసుకోండి. బాస్మతి రైస్కి మాత్రం 1:1.5 అయితే మాత్రం వేసుకుంటున్నానండి. ఇది మూత పెట్టేసుకొని ఆయిల్ అయితే వాటర్ మంచిగా అయితే మరగనివ్వండి. ఇవి మంచిగా మరగనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే మాత్రం ఇందులోకి అయితే వేసేసుకొని ఇక్కడ ముందు వేసేసుకోండి. ఇక్కడైతే మాత్రము సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ అయితే మాత్రం ముందుగా ఎప్పుడు అయితే నేను చెప్పేది ఒకటేనండి, సాల్ట్ ఆ వాటర్ అనేది మాత్రం కొంచెం ఉప్పగా ఉండాలి. అప్పుడే రైస్కి అయితే మాత్రం మంచిగా అయితే పడుతుంది. సో ఇందులోనే మాత్రము కొంచెం కొత్తిమీర, లైట్గా పుదీనా కూడా సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకున్నానండి. సో ఇప్పుడైతే మాత్రం కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద మాత్రం ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేనైతే మాత్రం స్టవ్ అయితే మాత్రం ఆపేసుకున్నానండి. సో చూడండి ఎంత చక్కగా మెతుక్కు కూడా అతుక్కోకుండా పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్.